పుట్టిందండి. నారాయణ పుట్టినది. నా తల్లి గర్భంలో నేను ఏనాడు జన్మించాను. ఆనాడు గోవింద నారాయణ వైకుంఠవాస కదిరదేవుడు అన్నయ్య మధ్యజేడు స్వామి నేను జన్మించినందుకు ఈ రోజు ఎందుకు పుట్టినా ఏమి చేసినా నా నామతులను తులసలేను. గోవింద నారాయణ వైకుంఠవాసను మార్చలేను. అమ్మగారు మరవలేవా? గోవిందనే గొంతు కోసేస్తే నారాయణ అనే నెలకు కోసేస్తే ఎట్లా బతుకుతావు? ఏం మాత్రం నీకు నాయన గోవింద నారాయణ వైకుంఠవాసను తలుచుకుంటూ నా యొక్క పావుగడమని చేరి మా తల్లి గారికి నమ్మించి మోసం చేస్తున్నది. ఏ మాత్రం నీకు ఆనాడు కనపడలేదేమే? రాగిమాల లచ్చగడ పళ్ళు ఉంటే ఊరి మనం వచ్చావే, పాదాలకు నమస్కరించావు. నేను తలపెట్టినంత మాత్రం నా పాదాల మీద కూడా నమస్కరించేది నీకు ఎలా ఉండేది చీటు మర్యాద? పక్క 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 నవ్వుతూ పెట్టి దానికి పదే కారణం ఇది. చుట్టుపడి వాళ్ళకి ఎదురు మాట్లాడితే కొట్టకమానది లేదు, ఎదురు తిరిగితే వాళ్ళ ఫోన్ దిగమానది లేదు. ఇది ఎట్లా ప్రభుత్వము? పన్నెండు ఆవిడ వరకు గోయిందంటే గొంతులు వస్తానా, నారాయణ నాటకం చేస్తాడా, అల్లా నేను చదువు పడతాయా ఆ పాఠాలు ఎదురుతాడా అన్నాడు. మా తల్లి గారి మాట కోసం ఎన్ని బాధలే భరిస్తాను, మా పెద్దవారి మాటలే నడుచుకుంటాను. మామయ్య భరిస్తావా? తినట్టు అవుతుందేమే? లేదు మామయ్య, పెద్దవారు చెప్పిన నడుచుకుంటారు. మామయ్య వింటాను తండ్రి. వాళ్ళు చుట్టుపడి రాముడి పేరు చెప్తేనే చదువుతున్నారు. అట్టి కోడలు నా మేన కోడలు నువ్వే నాకు తిరగడు మాట్లాడతావా? ఎంత ధైర్యమే? గోయిందంటే బంధు మామయ్య